ఢిల్లీ మద్యం కేసులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమవుతోందా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. కవిత గారు, ఢిల్లీ మద్యం కేసులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐ సన్నద్ధమైందని, ఇక సిబిఐ సన్నద్ధం అవడంతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి కవిత కేసు ఏమయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఏది ఏమైనా కూడా కవిత గారి కేసు అనేది రోజు రోజుకి అది దానికి అంతులేని కథలాగా సీరియల్ లాగా సాగిపోతూనే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆవిడ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాటకీయంగా జరుగుతూనే ఉంది, ఎపిసోడ్ రకంగా ఉంది. అలా జరగటమే కానివ్వండి, మళ్ళీ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వటమే కానివ్వండి, ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీకి కావాలని అని మేము కోర్టులోనే జైలుకి వెళ్ళైనా విచారించుకుంటాం, అక్కడ విచారణ చేస్తామని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకోవటమే కానివ్వండి, వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లు 25,000 పేజీల ఛార్జ్షీట్ వేయటం జరిగింది సిబిఐ. అదేలాగా ఈడీ కూడా 31,000 పేజీల ఛార్జ్షీట్ వేశారు. సో వీళ్ళకి అంటే ఎంతో అంత ఆధారాలు ఉన్నాయనేది దాని మూలాన మనకు అర్థమవుతుంది. లేకుండా ఉంటే వాళ్ళు ఎందుకంటే ఈడీ చేస్తున్నా కూడా మళ్ళీ సిబిఐ కస్టడీకి అడుగుతుందని అంటేనే అర్థమవుతుంది కదా. వాళ్ళ కోసం ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇవ్వటమే కానివ్వండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవటమే కానివ్వండి, మళ్ళీ అక్కడ వాళ్ళకి 2 కానిస్టేబుల్ని పెట్టుకొని విచారించవచ్చని వాళ్ళకి పర్మిషన్ రావటం, దాంతోపాటు ఒక ల్యాప్టాప్, పేపర్ మెటీరియల్స్, వీటికన్నిటికీ కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఆవిడ ఎలాంటిది ఏం చెప్తుంది ఇప్పుడు? ఎందుకంటే ఆవిడ కొంతమంది ఆవిడ పిఏలు అందరూ అప్రూవల్గా మారిపోయారు కాబట్టి ఆవిడ ఎలాంటి సమాధానం ఇస్తుంది? వాళ్ళకి వీళ్ళకి పొంతన ఉంటుందా? ఈవిడిచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఈడీకి సిబిఐకి మళ్ళీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అనేది కూడా వాళ్ళకి. ఇప్పటికే పలుమార్లు ఈడీ కవిత గారిని ఈ కేసులో విచారణ చేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు సిబిఐ వారు విచారణ సిద్ధమయ్యారు. ఏంటి సిబిఐ వారి విచారణ ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఈడీ చేసిన ఇన్వెస్టిగేషన్కి ఆవిడ ఎలాంటి ఇది ఇచ్చిందో, ఇప్పుడు సిబిఐలో చేసేటప్పుడు ఆవిడ ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుంది అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి తెలియదు కదా, ఆవిడ పిఏలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అనేది ఆవిడకి తెలియదు కాబట్టి, సో ఆ పొంతన ఉంటుందా ఉండదా అనేది కూడా మనకు డౌట్ ఉంటుంది. కొన్ని ఫోన్స్ కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మేనల్లుడి దగ్గర ఫోన్స్ తీసుకోవటం కూడా మనం చూసాం కదా, అది కూడా దానిలో కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఇవి కరెక్ట్గా ఇస్తుందో ఇవ్వదో అనేది కూడా మనకు తెలియట్లేదు. కానీ మళ్ళీ కేజ్రీవాల్ గారి దగ్గర ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఇదేలాగా ప్రొసీజర్ ఆయన వరకు కూడా వెళ్తుంది. రేపు ఆయన కూడా జైల్లో విచారించడానికి పర్మిషన్స్ తెచ్చుకుంటారు. సో వీళ్ళకందరికీ కూడా పొంతన కుదురుతుందా కుదరదా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య లాగానే ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పకపోయినా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని ఎంక్వైరీ చేసే విధానం అక్కడ కానీ సరైన ఇది రాకపోతే మళ్ళీ కస్టడీకి కూడా అడిగే అవకాశం కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే ఆడిచ్చిన టైం సరిపోక, సరౌండింగ్స్ వీళ్ళకి వాతావరణం సహకరించుక, ఉన్న ప్లేస్లో సహకరించుకో వీళ్ళు కస్టడీకి కూడా అడుగుతారేమో కూడా మనం చెప్పలేము. ఏదేమైనా వాళ్ళకి ఇచ్చిన టైంలో ఆవిడ ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. మళ్ళా వాళ్ళు ఇంకా టైం పొడిగిస్తారా, ఇంకా ఎక్కువ టైం అడుగుతారేమో, ఆవిడ ఇచ్చే సమాధానం బట్టే వాళ్ళు రేపు మళ్ళీ ఎక్కువ టైం తీసుకోవటం జరుగుతుంది. ఓకే, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపంలో కవితకి కొండంత కష్టం వెంటాడబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల కవిత గారి భవిష్యత్తు ఏం కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కదా, పాపం కోర్టులో ఇచ్చిన ఇవి కూడా ఎక్కడా వాళ్ళకి అమలు చేయట్లేదు. ఆవిడకి ఇంటి నుంచి భోజనం అడిగింది, సో అది లేదు. ఎందుకంటే అది నార్త్ సైడ్ ఫుడ్, అది సూట్ అవ్వదు, తనకి ఎప్పుడు అలవాటు ఉండకపోయి ఉండొచ్చు. ఇంకోటి వేరే, అది బాగా పెద్ద జైలు అవటం మూలాన 18,000 మంది ఉంటారండి. అంతమంది ఉన్న జైల్లో ఈవిడికని సపరేట్గా వంట అనేది చేయలేరు కాబట్టి, సో వాళ్ళు అక్కడ ఏం పెడితే అదే తినాల్సి వస్తుంది. సో బయట నుంచి అలో చేయట్లేదు. ఆవిడ మంగళసూత్రం అడుగుతున్నారంట, సో బంగారు ఆభరణాలు అడుగుతున్నారంట, సో అది ఇచ్చే ఇది లేదు. సో బెడ్షీట్స్ లాంటివి ఇలాంటివి కూడా కొన్ని అడుగుతున్నారు, బుక్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఏవి ప్రొవైడ్ చేయట్లేదు. అంటే
వాళ్ళకి అంటే కవితకి కోర్టు అయితే కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కోర్టు వెసులుబాట్లు ఇచ్చింది, కానీ వీళ్ళు లోపల అలో చేయడానికి వీలు లేకుండా ఉంది. వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళు కాదు కదా, ఈవిడితో పాటు షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. రూమ్ షేర్ చేసుకుంటే ఈవిడితో 2 ఉన్నారు కదా, మొత్తం 3 ఉంటున్నారు. ఈ ఆవిడకి ఒకవేళ ఏదైనా అంటే ఏమైనా వెసులుబాటు ఎలాంటిది వస్తే బెటర్ అనుకుంటుందేమో అనుకుంటే తెలంగాణను ఆంధ్ర పోలీస్ స్టేషన్ జైలుకి షిఫ్ట్ చేయండి అనే, అంటే పొద్దున అంటే కోర్టులో పర్మిషన్ ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ గా ఉండటం, జైల్స్ కంజెస్టెడ్గా ఉండటమే కానివ్వండి, వీటికి అన్నిటి దృష్ట్యా నన్ను సౌత్ సైడ్ జైల్లో పెట్టండి, నాకు కొంచెం బాగుంటుంది వెసులుబాటు కోసం అని కూడా అడిగే అవకాశం కూడా నెక్స్ట్ అదే అడుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే టైం ప్రొలాంగ్ అవుతుంది, ఎక్కడా కూడా తొందరగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఎక్కడా కూడా కనుచూపు మేర కనపడడం లేదు. ఎందుకంటే ఇంకా కేజ్రీవాల్ గారిది ఇప్పుడే జైలుకి వచ్చాడు, ఇంకా ఆయనతో కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఒకవేళ వీళ్ళు గట్టిగా విరోచితంగా పోరాడదామని అన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడ కూడా సింపతి కూడా క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి, సో ఆవిడ ఇంకా జైల్లో ఉండే అవకాశమే మనకు కనపడుతుంది. ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఆవిడ జైలు మార్చే అవకాశం ఉందా కవిత గారిని అంటే ఏం చెప్తారు మరి? ఎందుకంటే ఆవిడకి మెయిన్ ఫుడ్ సమస్య చెప్తుంది. అక్కడ వేరే జనాలు ఎక్కువ, అంటే అది దాని కెపాసిటీ 10,000 మంది కెపాసిటీ ఉన్నప్పుడు దానిలో 18,000 మంది ఉన్నారు అని అన్నప్పుడు ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో. సో అందుకని నన్ను షిఫ్ట్ చేయండి అని అడిగే వెసులుబాటు ఉంటుందేమో, అంటే ఫుడ్ తన కోసం అనేది వండటం కుదరదు కాబట్టి, సో ఉన్న సౌత్ సైడ్ ఫుడ్ అయితే నాకు సూట్ అవుతుంది కదా, నన్ను అట్లా మార్చండి అనే అవకాశం కూడా ఉంటుంది. వెసులుబాటు వస్తే తనకు అదే ఫేవర్ అవుతుందేమో, ఎందుకంటే అక్కడున్న రెస్ట్రిక్షన్స్ సౌత్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది కదా. ఇప్పుడు అదే తెలంగాణకు వచ్చిందో ఆంధ్రాకి వచ్చిందో ఏదో ఒకటి కొంచెం సెట్ అవుతుంది అంటే తనకు కొంచెం వెసులుబాటు వచ్చినట్టు ఫీల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తను నెక్స్ట్ అవకాశమే ఉంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ సౌత్ సైడే అడుగుదాం, మనం జైల్లో ఎలాగైనా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ వెసులుబాటు ఉంటే బాగుంటుందేమో అని కూడా అనిపిస్తుంది. ఈడీ అధికారి భానుప్రియ మీద కవితకు అసలు బెయిల్ రానిచ్చేలా లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బెయిల్ రాకపోతే కవిత గారి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనపడమే లేదు, ఎందుకంటే ఇంకా సిబిఐ విచారణ కంప్లీట్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఈడీకి ఇంకా సహకరించలేదనేది కూడా చెప్తున్నారు కదా, ఈడీది ఇంకా అవ్వలేదు, సిబిఐకి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంకా కేజ్రీవాల్ గారిది ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే కదా తనకి మళ్ళీ బెయిల్కి వెళ్తామన్నా. తను అప్పటికే అడుగుతుంది, నా కొడుకును చదివించుకోవాలి, బెయిల్కి వెళ్ళినప్పుడు దానికి తను చెప్పిన రీజన్ అది, నేను మా అబ్బాయిని చదివించుకోవాలి కాబట్టి బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నా కూడా దాన్ని కూడా తోసిపుచ్చుతున్నారు. ఇంకొద్ది రోజులు పోతే ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. సో మళ్ళీ ఏమని అడుగుతుంది, అంటే హెల్త్ రీత్యా చూపెట్టడానికి ఒక బీపీ పెద్ద హెల్త్ ప్రాబ్లం కాదు, ఇవాళ రేపు అందరికీ ఉంటుంది, అది మెడిసిన్ వేసుకుంటే పోయేదే. ఓన్లీ తను ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, ప్రాసెస్ అంటూ జరగాలి, కొంచెం టైం అయితే పడుతుంది తను జైలు నుంచి బయట రావడానికైతే. ఇంకా పార్టీ పరంగా చూసుకుంటే ఎలాంటి బయట స్టేట్మెంట్ ఇచ్చేది కూడా వాళ్ళ తండ్రి గారైన పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక అధ్యక్షుడిగా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఒక తండ్రిగా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా అదర్ పార్టీలు ఏమైనా ఇప్పుడు కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుతున్నాయే కానీ కవిత గారి గురించి ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా ఆవిడ గురించి అక్రమ అరెస్టనో కానీ ఆవిడ గురించి స్పందించడమే కానీ